ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామందికి దేవుని యొక్క పుట్టుక ఎవరు కలయిక లేకుండా ఎలా పుట్టాడని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక చిన్న ఉదాహరణగా సమాధానం నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను. బైబిల్లో చూసుకున్నట్లయితే మానవుడి యొక్క ప్రారంభం ఎలా ప్రారంభించబడిందంటే, దేవుడు తన యొక్క సొంత చేతులతో మానవుడిని తయారు చేసి ఊపిరి పోసి జీవాన్ని పోసి ఆ మానవుడికి, ఆ మానవు యొక్క ఎవల్యూషన్కి ద్వారం అనేది తెరిచాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎవరి కలయిక ద్వారా ఆదం అవ్వ వచ్చారు? ఎవరి కలయిక లేకుండానే దేవుడు సొంత చేతులతో తయారు చేసుకుని జీవము ఎప్పుడైతే ఆ జీవము వారిలో నింపారో అప్పుడు జీవితం అనేది ప్రారంభించబడింది. దేవుడు ఒక మనుష్యుణ్ణి, తను ప్రేమించిన మనుష్యుణ్ణే కలయిక లేకుండా సృజించినప్పుడు ఆ దేవుడి భూలోకముకి రావాలంటే కలయిక అవసరమా? ఈరోజు ఇంకొక ఉదాహరణతో మీకు ఎగ్జాంపుల్తో ఇంకా క్లియర్గా చెప్తాను. ఈ మధ్య మనకి తెలుసు, సీడ్లెస్ ఫ్రూట్స్ వచ్చేస్తూ ఉన్నాయి. ఏంటి, విత్తనాలు లేకుండా గ్రేప్స్ కానివ్వండి, ఆరెంజెస్ కానివ్వండి, కొన్ని బెనానాస్ కానివ్వండి, కొన్ని ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి. మానవుడు తనకి ఇవ్వబడిన జ్ఞానముతోనే ఒక విత్తనము లేకుండా ఒక ఫ్రూట్ని ఏదైతే సృజించుకున్నాడో అలాంటిది మానవుడే తయారు చేసిన దేవుడికి ఈ మానవుడిలాగా భూలోకాన్ని రావడానికి ద్వారం లేదంటారా? ఒకసారి చూడండి, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్నిసార్లు ప్రొఫెసర్ ఒక ఫార్ములా ఇస్తాడు. ఆ ఫార్ములా యూజ్ చేసుకుని ఒక్కొక్కరు దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ కదా, డిఫరెంట్ మెథడ్స్తో ఆ యొక్క సొల్యూషన్ అనేది కనిపెడుతూ ఉంటారు. అదేవిధంగా నీకు ఇవ్వబడిన ఒక ఫార్ములాతోనే అనేక మెథడ్స్ ద్వారా, డిఫరెంట్ వేస్ ద్వారా ఒక సమాధానాన్ని నువ్వు ఇస్తున్నావంటే దేవుడు కూడా డిఫరెంట్ వేస్లో కార్యాలు చేస్తాడు. కాబట్టి మానవుడి యొక్క ఎవల్యూషనే కానివ్వండి, ఆయన యొక్క జననమే కానివ్వండి, డిఫరెంట్ వేస్తో ఆయన ఏదైనా చేయగలగడని రుజువుపరచుకోవడానికని జ్ఞాపకం చేసుకో. కాబట్టి దేవుడు ఎలా పుట్టాడు అంటే ఒక అద్భుతం. ఆ అద్భుతం దేవుడికి సాధ్యం, మానవుడికి కాదని గుర్తుపెట్టుకో. దేవుడు కూడా చేయలేకపోతే అలా ఇంకా ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఆమేన్.